హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 8వ తేదీ మార్చ్ 2026. ఈరోజు టైం వచ్చేసి 5 o'clock. ఈ రోజు ఉన్న న్యూస్ వచ్చేసి ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏఐ అవతారం అనమాట. ఈ ఏఐ ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. ఎలాగా మనం ఫోటో అప్లోడ్ చేస్తే మనకి కార్టూన్ గాను లేదా అవతార్ లాగా మార్చి మనకి ఇస్తుంది కదా. ఇలాంటి వల్ల ఏమవుతుందంటే మన డేటా అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనకి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. అందుకోసం మీరు ఏఐకి ఏమైనా ఫోటో ఇచ్చేప్పుడు మీరు 1-10 సార్లు ఆలోచించండి. మీకు మళ్ళీ డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ మీరు ఇట్లా ట్రెండ్ కోసం చేయొద్దండి. ఇలా వీటి వల్ల మన డేటా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ డేటాని వేరే వాళ్ళకి మనీ కోసం అమ్మేస్తారు అనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ మీ ఫోటోస్ ఏఐకి అప్లోడ్ చేసేప్పుడు 1-10 సార్లు ఆలోచించుకుని చెక్ చేయండి. ఎక్కువ సార్లు మీరు ఏఐకి ఫోటోస్ అనేది అప్లోడ్ చేయకండి. ఏఐ అనేది మనకి మంచిగా వాడుకుంటే మంచిది. మనం ఎలా వాడుకుంటే అలా ఉంటుంది అనమాట. మనకి కొంతవరకు సేఫ్టీగా ఉంటుంది. ఎక్కువ మనం దాని మీద ఓప్స్ అని పెట్టు. సెకండ్ న్యూస్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట. అందరూ ఏమంటారు అంటే ఏ వచ్చే సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళిపోతాయంటారు కదా. మనకి టీసీఎస్ కంపెనీ CEO వచ్చేసి కృతి వాసంగా తెలిపారనమాట. వీటి గురించి స్పందించారు. ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలనే ఏ అనేది ఈజీగా చేయలేదన్నమాట. ఏ వల్ల మన పని అనేది ఈజీ అవుతుంది కానీ వర్క్ చేంజ్ అవుతుంది కానీ మనకైతే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళిపోవు అని మనకి కృతి వాసంగా తెలిపారు. కాబట్టి జాబ్స్ పోతాయని భయపడుకోకుండా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట. కొత్త స్కిల్ నేర్చుకుంటే మనకి యాదో ఒక దాంట్లో ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. థర్డ్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ వాళ్ళు 2006 నుంచి ఇప్పుడు దాకా శాంసంగ్ టీవీస్ నెంబర్ 1 పొజిషన్లో వస్తున్నాయి అనమాట. పొజిషన్ చేంజ్ కాకుండా కంటిన్యూస్గా 2006 నుంచి ఇప్పుడు దాకా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారనమాట. ఈ సక్సెస్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకా టీవీస్ని ఇంకా అడ్వాన్స్గా తయారు చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలాన్ మస్క్ న్యూరోలింక్ అని చెప్పారు కదా, మీకు వినే ఉంటారు. అలాగా ఇప్పుడు చైనా కూడా పోటీకి వస్తుంది అనమాట. మనిషి మెదడుకి కంప్యూటర్ కనెక్ట్ చేసి వాడేలా టెస్టింగ్ చేస్తున్నారు. 3-4-5 ఏళ్ళలో ఖచ్చితంగా మనకి మనుషులతో రావడాన్ని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఇవన్నీ మనకి ఈరోజు ఉన్న టెక్ న్యూస్ అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసుకోండి.